నమస్తే. మూసీ పునరుజ్జీవం, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన. సో, పేరేదైనా సరే ఓ భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. నగర ముఖ చిత్రాన్ని మార్చేస్తాము. మురుగు కాలువ నుంచి మునుపట్లా మురిపించేదాకా ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నారు? ప్రాజెక్టు లక్ష్యాలేంటి? అసలు ఈ ప్రాజెక్టు ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సో, ఏంటి? దాని రూపురేఖలేంటి? అదేవిధంగా అది కట్టే సామర్థ్యం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? లేదా? ఎక్కడ అడ్డం పడే అవకాశం ఉంటుంది? సో, వీటన్నిటి విషయాల మీద ఇవాల్టి మన టాప్ స్టోరీలో చూద్దాం. మూసీ పునరుజ్జీవంపై ఫుల్ డీటెయిల్డ్ రిపోర్ట్‌ను ప్రజల ముందుంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మ్యాప్‌లన్నారు, గ్రాఫ్‌లన్నారు, ప్రాజెక్ట్ ఔట్‌లైన్‌లతో ఒక స్పెషల్ ప్రెజెంటేషన్‌ని ఇచ్చుకున్నారు. ప్రజల్లో ఏవైతే డౌట్‌లున్నాయో వాటన్నిటిని క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. నిజానికి నదులు ఉన్న చోటే నాగరికతలు పుట్టాయి. ఏ దేశ చరిత్రను చూసినా పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా నదుల చుట్టూనే ఉంటాయి. అక్కడే డెవలప్ అవుతాయి కూడా. సేమ్ మూసీ రివర్ కూడా అంతే. నిజాం కాలంలో అద్భుతమైన మంచినీటి సరస్సుగా సజీవంగా ప్రవహించిన నది మూసీ. హైదరాబాద్‌కు మూసీ నదే అప్పట్లో జీవనాధారం. కానీ అది కలుషితం కావడానికి ఎక్కువ టైం అయితే పట్టల. మంచినీటికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉన్న నదిని డ్రైనేజీని మోసే కాలువగా మార్చేశారు. ఇప్పుడు మూసీ పేరు వింటేనే ముక్కు మూసుకునే పరిస్థితి. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ పేరే ఒక దుర్గంధానికి మారు పేరుగా మారిందిప్పుడు. దశాబ్దాల పాటు దాన్నొక మురికి కూపంగా మార్చేశారు. కాలుష్యం, ఆక్రమణలు, పాలకుల నిర్లక్ష్యం వీటి వల్ల మూసి కోలుకోలేనంతగా దిగజారిపోయింది. ఎక్కడెక్కడో మురికినంతా దాంట్లోకి మళ్లించేసేసి మురికి కాలువ కంటే దారుణంగా మార్చేశారు. ఇప్పుడు దానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తోంది కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు ఇందుకోసం. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో పెద్ద పెద్ద పనులను టార్గెట్‌గా పెట్టుకున్నారాయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి. అందులో భాగంగా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడం మీద కూడా దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఫస్ట్ హైదరాబాద్ లోపల అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటికి పంపించడంపై ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఆ తర్వాత మెట్రో, ప్రస్తుతం ఉన్న మెట్రో విస్తరణ, ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సుల ప్రోత్సాహం, సరే ఫ్లైఓవర్లు, ఇలా మొత్తంగా నగర రూపురేఖల్ని మార్చే ఉద్దేశంతో పనులు మొదలు పెట్టబోతోంది. మూసీ ప్రాజెక్టు విషయానికి వస్తే ఇందులో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే బాపు ఘాట్. ఈ ప్రదేశానికి ఒక చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడే మహాత్మా గాంధీ అస్థికల అవశేషాలు కూడా నిమజ్జనం చేశారు. అందుకే ప్రభుత్వం దీన్ని కేవలం ఒక సుందరీకరణ ప్రాజెక్టుగా మాత్రమే చూడడం లేదు. గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి ఒక చారిత్రక గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. 75 కోట్ల ఖర్చుతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 5,000 కోట్లు అంచనా వేస్తున్నట్టు కూడా చెప్పారు ముఖ్యమంత్రి. ముందే చెప్పుకున్నట్టుగా మురికి కూపంతో విషంలా మారిన మూసీని ప్రక్షాళన చేయాలంటే ఒక భారీ ప్రణాళిక కావాల్సిందే. ఫస్ట్ నగర వ్యాప్తంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత మురుగునీరు నదిలోకి చేరకుండా అడ్డుకోవాలి. ఇక అక్కడి నుంచి అప్పటికే పేరుకుపోయిన మురికినంతా దశల వారీగా క్లీన్ చేసి మూసీని సాధ్యమైనంత క్లీన్‌గా చేయటం. సో, ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉంది. ముందు ఇది చేస్తేనే కదా మిగతావేదన్నా ముందుకెళ్ళేది. అయితే ఇక్కడ మూసీ ప్రక్షాళన లేదా పునరుజ్జీవం అనేది ఎంతవరకు సాధ్యం అనేదే పెద్ద క్వెషన్. అదంత ఈజీ అవుతుందా? అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్‌లో పూర్తవుతుందా? బడ్జెట్ అని అనుకున్నాం కదా మనం 5,000 కోట్లు. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. ఇది అంత ఈజీగా అయ్యే ప్రాజెక్ట్ మాత్రం కాదు. ప్రభుత్వానికి భారీగా సవాళ్లు ఎదురవ్వడం మాత్రం ఖాయమే. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాం. దానికి సంబంధించి ఎవరైతే నిర్వాసితులు అవుతున్నారో, సో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. సో దానికేదో ప్రణాళికలని అంటున్నారు ముఖ్యమంత్రి ఈ రోజున. ఏం జరుగుతుందనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది. కాకపోతే ఇక్కడ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకానొక టైంలో నన్ను కోసుకు తిన్నా సరే రూపాయి కూడా రాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంకా తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే ముఖ్యమంత్రి అంత పెద్ద మాట అన్నారనంటే ఊరికే అలా అనేరు కదా! అప్పుడున్న పరిస్థితి చూసి ఆయన అట్లా మాట్లాడుంటారు. మరి ఖజానాలో రూపాయి కూడా లేనప్పుడు 5,000,00,00,000 భారీ ప్రాజెక్ట్ చేపట్టడం, దానికి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం అనేది అనుకున్నంత సులువైతే మాత్రం కాదు. ఇక ఇందులో రెండో పెద్ద హర్డిల్ భారీ సంఖ్యలో ఇళ్ళు తరలించాల్సి రావడం. ఇందాక మనం మాట్లాడుకున్నది అదే. మూసీ చుట్టుపక్కల వేల ఇళ్లున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గాంధీ విగ్రహం కూడా స్థాపించాల్సి రావడంతో పెద్ద ఎత్తున భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే ఏళ్లకేళ్లుగా అక్కడే ఉంటున్న స్థానికులను కూడా అక్కడి నుంచి తరలించేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే వారంతా బఫర్ జోన్‌లో ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి వాటిని తొలగించాల్సిందే అన్నది ప్రస్తుత ప్రభుత్వ వాదన. అక్కడి నుంచి తొలగిస్తారు సరే. మరి వారికి జరిగిన నష్టానికి ఎలా పరిహారం చెల్లిస్తారు? ఎంత చెల్లిస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు అన్నది ఇక్కడ కీలకంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఇంకో సమస్య గూడా ఉంది. ఏంటనంటే ఇప్పటికే బఫర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్ పరిధిలో చాలామంది పెద్దవాళ్లకు అంటే రాజకీయ నాయకులకు ఇళ్ళున్నాయి. ఫార్మ్ హౌజులు గూడా ఉన్నాయి. కానీ వాటి వేటి జోలికి వెళ్ళట్లేదు ప్రభుత్వం. హైడ్రా పేరుతో కేవలం పేదవారి ఇళ్లను మాత్రమే కూలగొడుతోంది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన కోసం పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తోంది అనేది ప్రతిపక్ష వాదన. పోనీ ఇంత చేసి దాన్ని అలాగే ఖాళీగా ఉంచేస్తోందా అంటే అది లేదు. పేదల ఇళ్లను కూల్చేసిన తర్వాత అక్కడ మళ్ళీ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేందుకు ప్లాన్ చేస్తోంది. సో నిన్న కేటీఆర్ గారు అడిగారు ఒక మాట. ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు బఫర్ జోన్ అని చెప్పి ఇళ్లను కూలగొట్టేస్తున్నారు. మళ్ళీ అక్కడేమో పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఇక్కడ? పేదలకే తప్ప మీరు కట్టాలనుకుంటున్న కట్టడాలకు ఈ రూల్స్ అనేవి వర్తించవా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. నిజంగా ఇలాంటి మాటలు ప్రజల్లో కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. నిజమే కదా! పేదల ఇల్లు పగలగొడుతున్నారు. అక్కడ ఉండకూడదని అంటున్నారు. మరి అక్కడేమో పెద్ద పెద్ద భవంతులు కడతామంటున్నారు. పేదల ఇళ్లు కూల్చి మూసి బ్యూటిఫికేషన్ పేరుతో 1,00,00,000 ప్రజాధనాన్ని లూటిఫికేషన్ చేస్తున్నారని ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఒక రకంగా విరుచుకుపడుతోంది. విరుచుకుపడ్డం అంటే దాంట్లో నిజంగా న్యాయం ఉందేనే కదా! ఇచ్చిన హామీలు అమలు చేయడానికే డబ్బులు లేవు. కానీ ఇక్కడ మూసీ పేరుతో కొట్టేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తోంది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ. ఇదే కాదు, బాధితులకు ఎంత పరిహారం చెల్లిస్తారో చెప్పండి అని కూడా నిలదీస్తోంది. అసలే డబ్బులు లేక ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముందు అలాంటి వారికి వాళ్ళందరికీ కూడా సెటిల్ చేయండి అని సలహా ఇస్తోంది బీఆర్ఎస్. వీటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సిందే. మేమేం కాదనట్ల, మూసీ ప్రక్షాళన మంచిదే. కానీ ఇవన్నీ తీర్చాలి కదా ముందు. సో వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వీటిపై ప్రజలకు ఒక క్లారిటీ ఉండాల్సింది కదా. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. లేదంటే ఇప్పుడు వచ్చే అనుమానాలన్నీ నిజమే అని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. బాధితులకు ఎంత పరిహారం ఇస్తున్నారో చెప్పాల్సిందే. అంటే ఇప్పుడు మూసీ పేరుతో పేదల ఇళ్ళు కూలుస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా పరిహారం అందజేస్తున్నారు? గాంధీ విగ్రహ స్థాపన నుంచి మొత్తం ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది అనే వరకు కూడా ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజలకు అందించాలి. బాధితులు అడిగేది కూడా అదే ఇప్పుడు ప్రస్తుతం. మీరు ఎంత ఖర్చు చేస్తారో తెలీదు గానీ ముందు మాకెంత ఇస్తారో, ఎలా ఇస్తారో చెప్పి ఈ ప్రాజెక్టు కట్టండి, ముందుకెళ్ళండి. ఇవేమీ లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆ రకంగా మాట్లాడుతున్నాయి అని అంటూనే అసలు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి, సూచనలని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెడితే మాత్రం దెబ్బ తినేది కాంగ్రెస్సే. ఇది మాత్రం చాలా క్లియర్. ఒక ప్రాజెక్ట్ కడుతున్నామంటే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, ప్రజల డబ్బు కాబట్టి, ప్రజల డబ్బు ద్వారా కడుతున్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వం అయినా సరే. ఈ రోజున గాంధీ విగ్రహం కడతామని అన్నారు. గాంధీ విగ్రహం కోసం సో ఆ ప్రాంతాన్నంతా కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఖాళీ చేయిస్తే వాళ్ళకి పునరావాసం ఎక్కడ కల్పిస్తారు? ఏ రకంగా పునరావాసం కల్పిస్తున్నారు? ఎక్కడిస్తున్నారు? వాళ్ళకి కాంపెన్సేషన్ ఏంటి? ఈ వివరాలన్నీ కూడా ఇంకా బయటికి రాలా. వస్తాయా? చూద్దాం. 5,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. సో సుందరీకరణ అనేది జరుగుతుంది.
మూసి ప్రక్షాళన అనేది జరుగుతుంది. ఇవన్నీ చెప్తోంది కాంగ్రెస్ సర్కార్. సో వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇస్తేనే పార్టీ అయినా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అయినా నిజంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి, ప్రజలకి ఒక భరోసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ క్లియర్ చేయకుండా ఇలాగే వెళ్ళిపోతే మాత్రం, ఇలా ముందుకెళ్తే మాత్రం దెబ్బతినేది కాంగ్రెస్ పార్టీయే. ఇది చాలా క్లియర్. సో దీని మీద ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. ఇది వాటి మన టాప్ స్టోరీ.